దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం మనకి మన జీవితంలో ఏ ప్రవృత్తి ఉంటే మనం బాగుపడతాం, మన చుట్టూ ఉండేటటువంటి సమాజానికి మనం ఉపయోగపడతాము, దాంతోపాటు ఈ దేహం తర్వాత కూడా మనం ఉజ్జీవిస్తాము, ఈ విషయాలన్నిటినీ మనకి చెప్పడం కోసం గోదాదేవి 30 పాటల్ని పాడిచ్చింది. అందమైన పాటలు, చక్కటి కథ, కృష్ణుడు, గోకులం, గోవులు, గోపాలురు, గోపికలు, కృష్ణుణ్ణి ఏదో చేయడానికి ప్రయత్నం చేసేటటువంటి రాక్షస ప్రవృత్తులు, ఆసురీ ప్రవృత్తులు, వాటిని ఆయన ఎట్లా తొలగిస్తాడో, తొలగించి తనని తాను తిరిగి ఆ ఊరిలో ఉండేవారికి అందించుకుంటాడో, వారందరినీ ఏ రకంగా తాను ఆనందింప చేస్తాడో, ఇది తెలిపేటటువంటి ఒక కథ. అందమైనటువంటి కృష్ణుడి కథ శ్రీమద్భాగవతంలో మనకు కనిపించేటటువంటి పూర్వభాగపు కథ. పూర్వభాగం అంటే కృష్ణుడికి సుమారుగా 15 సంవత్సరాలు వచ్చేదాకా ఆయన చేసినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలకి సంబంధించినటువంటి కథ. 15 ఏళ్ల దాకా ఆయన చేసిన చేష్టలే చాలా ఆశ్చర్యకరమైనవి. తర్వాత ఉండేటటువంటివన్నీ కూడా ఆయన తర్వాత వెళ్ళి రాజ్య నిర్మాణము, స్థాపన, ఆ తర్వాత ఉండేటటువంటి వాళ్ళల్లో కాస్త మంచివాళ్ళుగా కనిపించినటువంటి పాండవులకి సహాయం చేయడం, భారత సంగ్రామానికి కావలసినటువంటి పూర్వ రంగాన్ని ఏర్పరచటము, భగవద్గీత ఉపదేశం లాంటివన్నీ తర్వాత భాగంలో కనిపిస్తాయి. కానీ పూర్వభాగంలో మనకు కనిపించేవన్నీ చాలా ఆశ్చర్యకరమైన చేష్టలు కనిపిస్తాయి. ఆయనకు ఉండేటటువంటి ఎన్నో రకాలైనటువంటి శక్తులు కనిపిస్తాయి. ఆయనలో ఉండేటటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి గుణ విశేషం మనకు కనిపిస్తుంది. దీనికే మన వాళ్ళు మాయా అని పేరు పెట్టారు. మాయా లేకుండా ఉన్నట్టు కనిపించేది అంటారు కొంతమంది. రకరకాలైనటువంటి భ్రాంతుల్ని తయారు చేసేది అంటారు కొందరు. కానీ మాయా అనేదానికి మనకి వేదాలే నిర్వచనాన్ని ఇచ్చాయి. ఏమని అంటే, మాయా అంతు ప్రకృతిం విద్యాత్ మాయినం తు మహేశ్వరం. మాయా అనేది ఈ ప్రకృతికి పేరు. మనం బ్రతికేటటువంటిది ప్రకృతిలో కదా. ఈ ప్రకృతి ప్రతిదీ ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది మనకి.
నీళ్లు ఆకాశంలోకి వెళ్ళి మేఘంగా తేలుతూ ఉంటాయి. కాసి నీళ్లు మన చేతితో పైకి విసిరామంటే కింద పడతాయి. కానీ ఎన్నేసి క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఆ మేఘాల్లో ఉంటుందో మనం లెక్క పెట్టలేము. అన్ని నీళ్లు దాంట్లో ఉంటాయి మేఘాల్లో. ఎలా తేలుతున్నాయి? ఇది ఆశ్చర్యం. గాలి ఒక ఎత్తు దాకానే ఉంటుంది. మొట్టమొదటి కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం పైకి వెడుతున్న కొద్దీ కాస్త తేలుతూ ఉంటుంది. తర్వాత అసలు గాలి ఉండదు. ఇదేం ఆశ్చర్యం! గాలి ఒక పక్క నుంచి వేస్తుంటే మనం ఏదైనా అడ్డు పెడితే ఆ గాలికి అక్కడి దాకా వచ్చి ఆగుతుంది. కానీ మనకి పైన భూమి మీద ఆచ్ఛాదన అంటూ ఏమీ లేదు, జస్ట్ స్పేస్. కానీ గాలి కొంత ఎత్తు దాకానే వెడుతుంది. సుమారు ఒక 300 మైళ్ళ దాకా వెడుతుందిట. మరి ఆ పైన గాలి ఉండదు. ఎవరడ్డారు అక్కడ అలాగా? దాని చుట్టూ ఎందుకుంది అలాగా? ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఎట్లా తిరుగుతోంది? ఎవరు తిప్పుతున్నారు? దీనికి ఆ స్పిన్నింగ్ పవర్ ఇచ్చింది ఎవరు? భూమి చుట్టూ చంద్రుడు ఎందుకు తిరుగుతున్నాడు అట్లాగా? ఆ శక్తి దానికి ఇచ్చింది ఎవరు? ఒక్క భూమి మీద మనం చూస్తే ఉవ్వెత్తున పైకెగసేటటువంటి భయంకరమైనటువంటి కెరటాలు ఒడ్డుదాకా వచ్చేటప్పటికి ఏమీ లేకుండా ప్రశాంతంగా అలా మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నాయి? లోపల చూస్తే ఇంకేముంది? ఆ కెరటం చూస్తే మొత్తం ఊరినంతటినీ ముంచేస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒడ్డుదాకా వచ్చిన తర్వాత ఏమీ లేదు, అలా ప్రశాంతంగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవడు పంపిస్తున్నాడు అట్లాగా? సూర్య కిరణాలు పడుతుంటే మరొక ప్రక్కన కురిసేటటువంటి వానలోంచి ఇంద్రధనస్సులు ఎట్లా వస్తాయి ఆకాశంలో? ఆ రంగులు ఎట్లా రిఫ్లెక్ట్ అవుతాయి? ఆకాశంలో వెలిసేటటువంటి రకరకాల విద్యుల్లతలు, తీగలు, కాంతి పుంజాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇందులో ఒక్కొక్కటి ఆశ్చర్యమేనండి. ఇంత గింజని నేలలో వేస్తే అంతంత మహావృక్షాలు ఎట్లా వస్తున్నాయి? ఎక్కడో అడయార్ ట్రీ అని అంటూ ఉంటారు. అది సుమారుగా కొన్ని మైళ్ళ దూరం వ్యాపించి ఉంది. ఆ వృక్షం మొదలెక్కడో తెలియదు దానికి. కానీ ఒక చిన్న ఆవగింజ కంటే చిన్నగా ఉండే దాంట్లోంచి వచ్చినటువంటి ఒక వృక్షం. అది ఎలా వచ్చింది అంతది ఇంత దాంట్లోంచి? ఒక చిన్ని కణంగా ఉండేటటువంటి అతి సున్నితమైనటువంటి అతి సుకుమారమైనటువంటి ఆ కణంలోంచి ఇంత దేహం ఎలా వచ్చింది? ఇందులో ఎన్నో కఠినమైనటువంటి పదార్థాలు, సుకుమారమైన పదార్థాలు, ఎముకల్లాంటి బాగా గట్టిగా ఉండేవి, మాంసపు ముద్దల్లాగా మెత్తగా ఉండేవి, కొవ్వులాగా మెత్తగా ఉండేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వచ్చాయి? ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి? మన దేహంలో మనం చూస్తే మన కంటి రెప్పకి చివర ఉండేదాకా కూడా రకరకాలైనటువంటి తీగలు, రకరకాలైనటువంటి కేబుల్స్, అక్కడి దాకా కూడా రక్తం ప్రవహిస్తుంది. ఈ వేల్లో చివరి అంచుదాకా రక్తం ప్రవహిస్తుంది. ఎక్కడ ఆగకుండా మొత్తం దేహం అంతా పెద్ద పెద్దగా ఉండేటటువంటి ఆర్టరీస్ లాంటి పైప్స్ ఉన్నాయి. కానీ అవి ఈ చివర ఉండేటువంటి నరం దాకా కూడా అతి చిన్నగా అసలు ఉందా లేదా అనిపించేట్టుగా ఉండేదాని దాకా ఈ ప్రవహించే రక్తం ఎట్లా ఈ దేహంలో ఇముడి ఉంది, ప్రవహిస్తోంది? ఎవడు చేశాడు ఈ మెకానిజం? ఇక పెర్ఫెక్ట్ ఆర్డర్లో వీటిని ఉండేట్టుగా ఎవడు చేశాడండి? ఈ ప్రకృతి ఏం ఆశ్చర్యంగా వస్తువులు తెస్తున్నాడు తనలోంచి. ఇది మానవ మేధకి అందని ఆవలిది. ఇలా అందకుండా ఆశ్చర్యకరంగా ఎన్నెన్నో కృత్యాలు చేయగలిగిన శక్తి ఈ ప్రకృతికి ఉంది కనుకనే ఈ ప్రకృతిని మాయా అన్నాడు. మాయా వయునం జ్ఞానం అని అమరకోశం చెప్తోంది మనకి. మాయా అనే పదానికి లేనిది ఉన్నట్టు కనిపించడం కాదయా, అది ఒక చిత్ర విచిత్రమైనటువంటి జ్ఞాన విశేషము. మన మేధకి అందని, మన బుద్ధికి అందకుండా జరిగేటటువంటి ఎన్నో క్రియలకి మూలమైనదేదో అదిగో అది మాయా
ఈ ప్రకృతి అట్లాంటిది. ఈ ప్రకృతిలో ఏ అణువు చూసినా మాయే. ఎలా ఉంది అది? ఎందుకుంది అట్లాగా? ఈ ప్రశ్న వేయకూడదుటండి సైన్స్ని. ఆ అణువు గురించి చెప్పారండి. అందులో మధ్యలో ఒక కేంద్రకం ఏదో ఉంటుందిట. దాని చుట్టూ ఏదో ప్రోటాన్స్ తిరుగుతాయట, న్యూట్రాన్స్ తిరుగుతాయట, ఇంకా ఏదో సుమారు 250 పైగా ఉండేటటువంటి రకరకాలైనటువంటివి ఏవో ఉన్నాయట. అవన్నీ దాంట్లో ఆ మూలకం మీద ఆధారపడి ఉంటాయట. ఎలా ఉన్నాయి అందులో? ఎందుకు అలానే ఉన్నాయి? ఈ ఎందుకు అనే ప్రశ్న వేయొద్దంటారు. ఎలా అని అడగమంటారు తప్ప ఎందుకు అనే ప్రశ్న వేయకండి అంటారు. ఆ ఎందుకు అనే దానికి సమాధానం చెప్పడానికే మన వేదాంత శాస్త్రం బయలుదేరింది. అది సైన్స్కి అందదు. ఎలా తిరుగుతున్నాయో చెబుతుంది. ఆ తిరిగేటటువంటివన్నీ ఒక దాంట్లోంచి ఒక లెవెల్లోకి, ఆ లెవెల్లోంచి పైకి కిందకి ఎట్లా జంప్ చేస్తాయో చెబుతుంది. ఎందుకు జంప్ చేస్తాయో చెప్పడం కష్టం. అవి మారితే ద్రవ్యాలు మారిపోతాయి. కొన్ని మూలకాలు మారితే అది వెండి, కొన్ని మూలకాలు మారితే అది ఇంకొక ఇనుము, అది మారితే అది ఇత్తడి, అది మారితే అది రాగి, అది మారితే అది బొగ్గు. ఎందుకు మారుతున్నాయి ఇట్లాగా? ఎవడు చేస్తున్నాడు దీన్ని? ఇది చెబుతుంది మనకి వేదం. ఈ కనిపించే చిత్రములు, ఆశ్చర్యములు అయిన వీటన్నిటికీ కూడా ఆధారమైన ఈ ప్రకృతికే మాయా అని పేరయ్యా. అంటే మన బుద్ధికి అందకుండా ఎన్నెన్నో పనులు చేసేది వాస్తవము అని అర్థం. లేనిది ఉన్నట్టు కనిపించడం కాదు, ఉన్నది నీకు అందనిది. దీన్ని ఎవడైతే ఇట్లా నడిపిస్తున్నాడో వాడి పేరు మాయావి, మాయి అంతే. గుణము కలవాడిని ఏమంటారు? గుణవంతుడు అంటాం కదా, లేదా గుణీ అనొచ్చండి. మనం పారాయణ చేసినప్పుడు విష్ణు సహస్రనామంలో చివర వనమాలి, గది, శాంగీ, శంఖీ, చక్రీ, నందకీ, ఈ ఈ ఈ అని ప్రతిపదానికి చివర పెట్టారు కదా. అర్థం ఏంటి తెలిసిన? వనమాలి, వనమాల కలవాడు. గది, గద కలవాడు. శంఖీ, శంఖము కలవాడు. చక్రీ, చక్రము కలవాడు. రథీ, రథము కలవాడు. గుణీ, గుణము కలవాడు. మాయి, మాయను కలవాడు. మాయను కలవాడు. మాయావాన్, మాయి ఏదైనా అనొచ్చండి. మాయినంతు మహేశ్వరం. ఈశ్వరుడంటే అన్నిటినీ తన ఆధీనంలో పెట్టుకోగలిగినవాడు అని అర్థం. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ లోకంలో. వారందరికీ కూడా పైన ఉండి వారిని కూడా తన చెప్పు చేతలతో నడపగలిగిన వాడెవ్వడో వాడు మహేశ్వర. అలాంటి వాడు ఎవడున్నాడు అని మనం వేదాలని ప్రశ్న వేస్తే, మరి వేదాలంటే బోల్డ్ అని ఉన్నాయి, మనం అవన్నీ చదివి తెలుసుకోవడం కష్టం కనుక వాటి సారం చెప్పాడు భగవద్గీతగా భగవంతుడు అని మనందరికీ తెలుసును కనుక భగవద్గీతని మనం కనుక ప్రశ్న వేస్తే, మమ మాయా దురత్యయా. మాయ అనేది నా సొత్తు, మమ నాది. అంటే నేను తీసుకొచ్చా కాసేపు. దురత్యయా, ఇది ఎవడికి కూడా సాధ్యం కాదు, ఎవడి చేతిలోనూ ఉండదు. వెంకటాచల మహాత్మ్యాన్ని బహుశా మనం చదివితే మనకి తెలుస్తుంది. తిరుమల వెంకటేశ్వరుడు కథని చదివితే మనకి తెలుస్తుంది. అక్కడ ఉండేటటువంటి స్వామిని ఒకసారి ఆయన వాయుదేవుడు, కుమారస్వామి లాంటి వాళ్ళంతా తపస్సు చేసినప్పుడు వాళ్ళని కరుణించడం కోసం అక్కడ వాళ్ళ కోసం వస్తున్నాడు అని తెలిసి పరమశివుడు కూడా పార్వతీదేవితో పాటు కలిసి అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ అబ్బాయే కదా కుమారస్వామి. ఆవిడ అడిగింది, అయ్యో మా పిల్లాడు అక్కడ తపస్సు చేసుకుంటున్నాడే, పాపం ఎలా ఉన్నాడో ఏమిటో, సుకుమారుడు పిల్లాడు కొండల్లో పడి, చూద్దాం పదవాయా, వెయిట్ చేయబోయ్
మన పిల్లవాడి కోసం స్వామి రాబోతున్నాడు అక్కడికి. ఆ వచ్చినప్పుడు మనం కూడా పెడితే బాగుంటుంది. మనకి రెండు కలిసి వస్తాయి, పుణ్యం పురుషార్థం. మనవాడిని చూసుకోవచ్చు, స్వామిని కూడా సేవించుకోవచ్చు. కొంచెం వెయిట్ చేయవాయ్ అన్నాడు. కుమారస్వామికి వాయుదేవుడికి కూడా కరుణించి స్వామి అక్కడ దర్శనం ఇస్తే ఆ సందర్భంలో సేవించి స్తుతించి పరమశివుడు, స్వామి నీ చక్రాన్ని ఒకసారి నాకు అనుగ్రహించవా అంటే, మరి ఇది లాభం లేదయా, ఇది ఎవరి దగ్గర ఉండదు. పోనీ నేను ఇక్కడ కొంతసేపు నీతో పాటు కొంతకాలం ఉంటానయా అంటే, అలా ఎందుకయ్యా, నీకు ప్రత్యేకమైన స్థానాన్ని నేను ఏర్పాటు చేస్తా. ఈ పర్వత పంక్తికి చివర ఉండేటటువంటి ఒక భాగాన్ని ప్రత్యేకించి నీ కోసం కేటాయిస్తా. హాయిగా అక్కడ ఇండివిజువల్ క్వార్టర్, ఎంజాయ్ యువర్ ప్లేస్మెంట్ దేర్, చక్కగా హాయిగా నువ్వు అక్కడ ఉందువు కానీ అని. ఇప్పుడు ఈవేళ మనం అనుకునేటటువంటి కాళహస్తి అనేటటువంటి స్థానంలో స్వామికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి ఇచ్చేట వెంకటేశ్వరుడు అని మనకి పురాణం చెబుతోంది. ఆయన దగ్గరుండేండి ఒక చక్రాన్నే ఇంకొకళ్ళెవ్వరూ కూడా దాన్ని ధరించలేరు, దాన్ని సాధించలేరు. అలాంటిది ఆయనకు ఉండేటువంటి సమస్త ప్రకృతిని ఎవడు సాధించగలడు? ఇది దురత్యయ. ఆయన పేరు మాయీ, మాయావి. గోదాదేవి ఆయనకి మాయన్ అని పేరు పెట్టింది. ఆయన మాయన్. ఇవన్నీ ఆయన తన యొక్క చిన్నతనంలో చూపించాడు కృష్ణుడిగా. వెన్నెలు దొంగిలించడము, పిల్లలతో ఆడటం, మిగతా వాళ్ళని ఆట పట్టించడం. కానీ ఏం అద్భుతమైన చేష్టలు చేశాడు ఆయన. ఎవడో పూతన లాంటి వాడిని సంహరించడం, శకటాసురుని సంహరించడం, దావాగ్నిని పానం చేయడం, చిన్న వేలు మీద కొండని 7 నాళ్ళు ఎత్తి పట్టటం, ఒక భయంకరమైనటువంటి ఫణములు కలిగినటువంటి సర్పాన్ని దాన్ని మదించి దాన్ని ఒక్కసారి మర్దించి తన ఆధీనంలో ఉండేట్టుగా చేసుకోవడం. ఏమంటే ఇవన్నీ సామాన్యమైనటువంటి పనులా? మామూలుగా ఉండే ఎవడైనా చేయగలిగినవా? ఇది మనిషికి సాధ్యమా? మాయావి, మాయనై. ఆయన ఒక మాయావి. మనలో ఉండేటటువంటి 2 మల్లులు ఉన్నారండి. ఒకటి కోరిక, 2 కోపము. ఈ కోరిక కోపమే అహంకారాన్ని తెస్తాయండి. ఈ కోరిక కోపమే మమకారాన్ని తెస్తుందండి. ఈ కోరిక కోపము అనే రెంటికి వెనకాతల మూలమే మనలో ఉండేటువంటి రజో గుణం అంటారు. ఈ రజోగుణమే కంసుడండి. ఈ రజోగుణాన్ని కంస అంటారు. అంటే మనలో ఉండేటువంటి సుఖాన్ని నాశనం చేసేది. ఇది మనలో కోపాన్ని పుట్టిస్తుంది, కోరికని పుట్టిస్తుంది. కోరికని కామము అంటారండి, కోపాన్ని క్రోధము అంటారండి, మన్యువు అంటారండి. మన్యు. ప్రతిరోజు మనవాడు సంధ్యావందనం చేసేటప్పుడు ఇవి 2 నా దగ్గరికి రావద్దు, ఇవి 2 నా నుంచి దూరంగా పోవలెను, ఇవి 2 నా చేత రకరకాల పాడు పనులు చేయిస్తున్నాయి, నేను కాదు అంటుంటారండి. ఏమంటారు మీరు సంధ్యావందనం రోజును? కామోకార్షి ఇన్ నమో నమః, మన్యురకార్షి ఇన్ నమో నమః. కామము నా చేత పాడు పనులు చేయిస్తోంది, నేను అలాంటి వాటికి బాధ్యుడిని కాకూడదు. కోపము నాలో పాడు పనులు చేయిస్తోంది, అది నా నుంచి దూరమగుగాక. మంత్రం నారాయణలో కడితే కొంచెం పొడుగుందండి. కామోకార్షి నమో నమః. కామోకార్షీత్ కామక్కరోతి నాహంకరోమి, కామకర్త నాహంకర్త, కామకారయిత నాహంకారయిత, ఏషతే కామకామాయ స్వాహ. మంజురకార్షి నమో. ఇది కూడా అంతే. ఇది రోజు ప్రార్థన చేస్తారండి ఆ వేదం చదువుకునే వాళ్ళంతా కూడా. కోరికలు నాలో నాకు తెలియకుండానే అప్పుడప్పుడు కొన్ని పాడు పనులు చేయిస్తున్నాయి, అంచేత ఈ పాడు పనులు నుంచి నేను విముక్తుని కాగాక, నాలో ఉండేటి ఈ కోరికలు అనేవి అణుగుగాక, కర్తలు అవే నేను కాదు, అంచేత వాటి వల్ల కలిగేది వాటికే అవుగాక, నాకు కాకుండుగాక. ఇది ఆ తత్వానికే నేను దీన్ని త్యాగం చేస్తున్నాను. ఏషతే కామ కామాయ స్వాహ. ఇది నేను కామానికే అప్పగించేస్తున్నాను. ఇప్పుడు చెప్పుకుంటారండి.
ఇవి రెండు ఇద్దరు మల్లులు లాంటివండి. తప్పించుకోవడం చాలా కష్టం అండి. మొత్తం మన ఇలాగ పెట్టి కోరిక కలిగింది అనుకోండి, మీకు ఎప్పుడైనా చాలా కోరికలు కలిగి ఉంటాయి కదండి మీలోను, ఏదో ఒకటి కొనుక్కుందామని అనిపించిందండి. ఇంకా అనిపించింది అది మీ నిద్రపడుతుంది. ఇంకా కొనేంతవరకు ఇంకా అసలు మనకి తృప్తి ఉండదండి. ఏదో అప్పో సొప్పో చేసి అది కొని పట్టుకొచ్చేదాకా మనకి నిద్ర ఉండదు. కోపం వచ్చింది అనుకోండి, ఆ కోపం వచ్చేవాడిని ఏదో అనేదాకానో చేసేదాకానో మనకి తృప్తి ఉండదండి. అది కూడా అలాంటిదేనండి. అంటే ఇవి భయంకరమైనటువంటి రెజలర్స్. మనని శుభ్రంగా పచ్చడి చేస్తుంటే రోజు కూడా. అందుకే కృష్ణుడు ఏం చేశాడంటే ఈ రెంటి సంగతి నేను చూస్తానని. కోరిక తప్పు కాదు, కోపం తప్పు కాదండి. కృష్ణుడి వైపు కోరిక కావాలి. కృష్ణుడి వైపు వెళ్లకుండా అడ్డే వాటి ఎందుకు కోపం కావాలండి. కోపము కోరిక రెండు చెడ్డవి కావు. బోత్ ఆర్ గుడ్ థింగ్స్. బట్ వెన్ ది ఛానల్ హ్యాస్ బీన్ రాంగ్, దెన్ దే బికమ్ రాంగ్. చేంజ్ ద డైరెక్షన్, దే బికమ్ గుడ్. మనం మంచి చెయ్యాలి కోరిక ఉండొచ్చండి, మంచి ఆర్జించాలి కోరిక ఉండొచ్చండి. కోరికలు మంచివేనండి, అప్పుడు మంచి అవుతాయి. కృష్ణుడి కోసం, కృష్ణుడిదైన ప్రపంచం కోసం, కృష్ణుడి వాళ్ళైనటువంటి భక్తుల కోసం చేయండి మీరు, మంచిది. కృష్ణుడిని మనలోంచి దూరం చేసేవేవున్నాయో వాటి యందు కోపము కూడా ఉండాలి. వాటిని నిర్మూలించాలని కోపం కావాలి. వాటిని తొలగించేంతవరకు నిద్రపోయినటువంటి స్థితి ఏర్పడాలి, మంచిదే. భగవంతుడికి హాని కలిగించేటటువంటి వాళ్ళని ఏమి చేయడానికైనా వెనకాడడానికి వీలేదండి. నీ కోపం అంతా మొత్తం అక్కడ చూపించాలి. నువ్వు కోరిక దాన్ని ప్రోత్సహించే వాళ్ళేంది నీ కోరికను చూపించాలి. ఈ రెంటిని కూడా మర్దించిన వాడని, చాణూర ముష్టిక సంహారీ మల్ల యుద్ధ విశారద, వారిద్దరిని కూడా మర్దించడం తన ప్రభావం చూపించి వారిద్దరి ప్రభావం లేకుండా చేశాడు. ఈ లోపలుండే గోపిక మహానుభావురాలు ఈవిడ అహం మమల నుంచి దూరమైంది, కామ క్రోధముల నుంచి దూరమైంది. భగవంతుడి యొక్క అనుగ్రహ విశేషం, ఆయన యొక్క మాయని అర్థం చేసుకున్నది కనుక మాయనై పాడ, మాయావి అయినటువంటి ఆయన నామాన్ని పాడుతున్నారు. వెనకాల ఉండే రజో గుణాన్ని కూడా ఆయన ఈవిడలో లేకుండా చేశాడు. మహానుభావురాలు కనుక అలాంటి గోపిక తమతో చేరితే తమకు కూడా కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని అందించే సదాచార్య కృప లభించును. మన వాళ్ళు ఈ 10వ గోపికని ప్రార్థన చేశారు, పిలిచారు. ఆవిడ లేచింది, చక్కగా వీళ్లతో పాటు వచ్చి చేరింది. 10 మందిని ఇప్పటికి చేర్చుకోవడం పూర్తయిపోయింది అన్నమాట. 10గురితో కలిసి మనని ఉండడం కోసం కావలసిన శక్తి ప్రదానం చేయడం కోసం మనకి దేవుడి యొక్క అనుగ్రహం కావాలి. అదే ఆండాళ్ ఈ తిరుప్పావైలో ప్రార్థన చేస్తుందన్నమాట. చేతి ఇంతవరకు జరిగింది అసలైనటువంటి ప్రధానమైన తిరుప్పావై అని మన పెద్దలు చెప్తారన్నమాట. ఈనాటి ఈ చివరి గోపికని మేల్కొల్పిన పాసురాన్ని ఒకసారి మనం కూడా అనేసి రేపటికి సిద్ధపడదాం. ఎల్లే ఇళంకిళియే ఇన్నం ఉరంగుదియో சில்லென்று அழையேன்மின் நங்கைமீர் போதருகின்னேன் வல்லே உன் கட்டுரைகள் பண்டே உன் வாய் அரிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாற்றாரை மாத்தழிக்க வல்லானை
மாயனை பாட ஏலோரெம்பாவாய்.